పల్నాడు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అధికారులు మరియు పోలీసుల పనితీరుపై ఘాటైన ఆరోపణలు చేశారు. రూరల్ ఎస్ఐ కిషోర్ ను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అనుచరులతో కలిసి క్యాసినో నడిపించారని ఆరోపించారు. ఇక ఈ ఏడాది కోటప్పకొండ తిరునాళ్లు ఘోరంగా జరిగాయని, కొత్త అధికారులు కొత్త ప్రయోగాలు చేయడం ఇక ఎమ్మెల్యేకు సరైన అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు. తిరునాళ్లకు బండ్లు పెట్టిన వారి నుంచి ఒక్కో బండికి 1000 నుంచి 2000 వరకు వసూలు చేశారని ఆరోపించారు. ఆ హోంగార్డ్ వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో ఎస్పీ లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం మెట్ల మార్గంలో భక్తులు ఇంతమంది వస్తారని చెప్పి కనీసం మంచినీళ్లు వస్తువులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎవరైనా దగ్గరుండి వెళ్ళే కార్యక్రమం చేయకపోవటం చాలా దారుణమైన అంశం. ఆ ఘాట్ రోడ్ ఎప్పుడైతే 3 గంటలు సాయంత్రం పూట ట్రాఫిక్ జామ్ అయిందో ఆ జనాలందరినీ కూడా మెట్ల మార్గంలో వెళ్ళే కార్యక్రమానికి డైవర్షన్ చేశారు. చివరికి మెట్ల మార్గంలో విపరీతంగా ఒత్తిడి, తాకిడి, వస్తువులు లేక ఇబ్బంది పడే కార్యక్రమం. నాకు తెలిసి 50-60 సంవత్సరాల కాలంలో రంగులు రాటం లేకుండా అక్కడున్న స్టాల్స్ ఇవన్నీ లేకుండా జరగటం ఇదే మొదటిసారి. అసలు ఎమ్మెల్యే గారికి ఏం పని? ప్రైవేట్ స్థలాలు అవి. ఎమ్మెల్యే అనుచరులకు ఏం పని? ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈయనకి ఏం పని? అక్కడికి వెళ్ళి ఆ స్థలాలు వాళ్ళు ఏదో ఇచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు అద్దెకి లీజుకి ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకు వచ్చే ఆదాయం సంవత్సరం పొడుగు అక్కడ పంటలు పండవు కాబట్టి వాళ్ళకేదో ఆ కౌలు మేరకి వాళ్ళకేదో డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు. ఈవెన్ అన్ని ఛానల్స్లో కూడా ఇవ్వటం జరిగింది. అసలు ఇతనికి ఏం పని? ఎమ్మెల్యే అనుచరుడికి ఏం పని? అనుచరులకి ఏం పని? అక్కడికి వెళ్ళి డబ్బులు